అమేజింగ్. రైట్. సో అలాగా ఆ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత ఆయనని తెలిసిన తర్వాత ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 99. సో షూటింగ్ కంటే ముందే తెలిసింది కదా ముందే ఇది? తెలిసింది. ముందే తెలిసింది. నేను అడిగాను ఫస్ట్ దాచిపెడుతున్నారు ఎందుకంటే ఆయన ఏమి చెప్పారండి. సో ఐయామ్ లైక్ ఎందుకు దాచిపెడుతున్నారు చెప్పండి, చెప్పండి అన్నప్పుడు ఫైనల్‌గా చెప్పారు. Hmm. అదే ఏంటంటే జోక్ చేస్తున్నారా నిజం చెప్పండి అన్నాను. Hmm. లేదమ్మా సీరియస్‌గా చెప్తున్నాను అన్నారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓహ్! యాక్చువల్లీ అండ్ అప్పుడు ఐ వాస్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాస్ మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈస్ ఫుల్లీ ఫేవరెట్. ఐ నో. సో అందుకే అడుగుతున్నాను. సో షీ వాస్ వెరీ ఎక్సైటెడ్, వెరీ Okay. వెరీ హ్యాపీ. ఓకే. డెఫినెట్లీ అంటే విన్నప్పుడు బాగుంటుంది. వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు యూనో స్పెషల్లీ పవర్ స్టార్ యా అండ్ డిప్యూటీ సీఎం. యా 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 సో మీరు యాక్ట్ చేస్తున్నారు. యా ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు యా ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం. అండ్ ఆయనకి ఎప్పుడు ఆయన ఇట్ వాజ్ ఆల్వేస్ సార్ ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని ఓకే షార్ట్లో వచ్చినప్పుడు సార్కి ఒక 2 minutes పడుతుందేమో Hmm. ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ అని 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ టు Correct. హియర్ కదా. Yeah. సో నేనేమనుకున్నానంటే ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. నాకు బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ ఎందుకని అలా అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో అది Okay. ఆయన ఐ థింక్ హరీష్ శంకర్ గారి డిసిజన్ అది. ఓకే. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. ఓ మై గాడ్ అంటే ఆన్ ది స్పాట్ లైక్ ఆన్ ద బిఫోర్ స్పాట్, ద షో. ఆన్ ద స్పాట్ వచ్చారు టప్పా టప్పా ఆయన పని ఆయన టప్పా టప్ప. దిస్ వాజ్ మై ఫస్ట్ డే. ఆ షార్ట్ ఇంకా ఉంటుంది. ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక ఓకే. బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. కరెక్ట్. సో దట్ వాస్ ద ఫస్ట్ షాట్ నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్ ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరిశంకర్ గారిని చూసి నేను నన్ను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్. బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సార్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే. సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్.